తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిండు తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్. ఇక ఏందంటే శాసనసభ ఎన్నికలకి ముందే సిరిసిల్ల పట్టణాభివృద్ధికి అయితే 40 కోట్లు మంజూరు చేసినామని, అయితే ఈ ప్రభుత్వం అయితే ఈ పట్టణం మీద పగబట్టి ఇంతవరకు గా నిధులను అయితే ఇవ్వకుండా నిలిపివేసిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అయితే ఆరోపించిండ్రు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం వివిధ అభివృద్ధి పనులకి శంకుస్థాపనలు చేసిన తర్వాతనైతే బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో సిరిసిల్ల వెమ్లవాడ పురపాలిక పాలక వర్గాలకు ఆత్మీయ వీడ్కోలు సమావేశం అయితే నిర్వహించిండ్రు. కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు అయితే అప్పు చేయడం మినహా ఒక్కటైన కొత్త పని అయితే చేయలేదు. గ్రామ సభలల్లో కాంగ్రెస్ నాయకులను ప్రజలు ఎండగడుతున్న విధానాన్ని చూస్తుంటేనే ప్రభుత్వం పనితీరు అయితే అర్థమవుతుంది. ఇక ఎవరిని జైలుకి పంపాలనే ఆలోచన తప్ప పాలన అయితే చేతనైతే లేదు. ఇక బీఆర్ఎస్ హయాంలోనైతే అభివృద్ధి ఒక ప్రణాళిక ప్రకారం జరిగింది. పురపాలకను అన్నిటినీ సమదృష్టితోని చూడడంతోనే అన్ని చోట్ల అభివృద్ధి జరిగింది. ఇక మంత్రులైతే గాలి మోటార్ల మీద రాష్ట్రంలో పర్యటిస్తూ ప్రజలకు గాలి మాటలు అయితే చెప్తుండ్రని కేటీఆర్ అయితే దుయ్యబట్టిండు.